ఉద్యోగాలు లేవు. ఫస్ట్ తారీఖు వచ్చేసరికి విద్యార్థులకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. ఏ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ప్రతి సంవత్సరం జనవరి 1 కల్లా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా క్యాలెండర్ రిలీజ్ చేయలే. జాబ్ క్యాలెండర్ కూడా లేదు. నాకు 23 ఏళ్ళు డిగ్రీ ప్రజలకి అంటే నాకు తెలియదు. విద్యార్థిగా నా బాధలు నేను చెప్పాను. విద్యార్థిగా ఏం మీకు వసతి దీవెన కానీ ఇవన్నీ పడ్డం లేదా? అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం పడట్లేదు. జాబ్ కోసం నేను చూసుకుంటున్నాను. జాబులు లేవు ఆంధ్రప్రదేశ్లో. ఏమున్నాయి ఎక్కడ? ఐటీ సంస్థ కూడా రాలేదా? ఏమీ రాలేదు. ఐటీ సంస్థ ఏమీ రాలేదు. మన ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారిని మీరు ఏమి అడగడం లేదా? అసలు ఆయన ఎవరో నాకు తెలియదండి. ఆయన ఎవరో తెలీదా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ తెలీదా? గుడివాడ అమర్నాథ్ గారు తెలీదా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? ఏం బాలేదా? అస్సలు బాలేదా? అస్సలు బాగా. ఏం అంత బాగుండిపోవడానికి ఏం కారణం? అధికారులు ఏం బాలేదా? ఏం బాగా. మీకు ఎక్కడ లోపించింది? మీకు లేదు, ఉద్యోగాలు లేవు. ఫస్ట్ తారీఖు వచ్చేసరికి విద్యార్థులకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. ఏ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ప్రతి సంవత్సరం జనవరి 1 కల్లా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా క్యాలెండర్ రిలీజ్ చేయలే. జాబ్ క్యాలెండర్ కూడా లేదు. నాకు 23 ఏళ్ళు డిగ్రీ చదివా. ఉద్యోగం లేదు. వాలంటరీకి చేద్దామంటే 5,000 దేనికి సాలం నాకు. జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు లేవు. మరి ఇంకెట్లా పరిస్థితి? యువత ఎట్లా బతికేది? వాలంటరీ జాబులు ఉన్నాయన్నారు. వాలంటరీ జాబులతో అవుతుందంటారా? అసలు బతకచ్చు ఆంధ్రప్రదేశ్లో? అద్దె కట్టుకుంటా కరెంట్ బిల్లుకి సరిపోతే తింటాక సాలం. అద్దె కట్టుకునే పరిస్థితి కూడా లేదంటారు యువతకి. అంతే. మరి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా ప్రజలకి అంటే నాకు తెలియదు. విద్యార్థిగా నా బాధలు నేను చెప్పాను. విద్యార్థిగా ఏం మీకు వసతి దీవెన కానీ ఇవన్నీ పడ్డం లేదా? అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం పడట్లేదు. జాబ్ కోసం నేను చూసుకుంటున్నాను. జాబులు లేవు ఆంధ్రప్రదేశ్లో. ఏమున్నాయి ఎక్కడ? ఐటీ సంస్థ కూడా రాలేదా? ఏమీ రాలేదు. ఐటీ సంస్థ ఏమీ రాలేదు. మన ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారిని మీరు ఏమి అడగడం లేదా? అసలు ఆయన ఎవరో నాకు తెలియదండి. ఆయన ఎవరో తెలీదా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ తెలీదా? గుడివాడ అమర్నాథ్ గారు తెలీదా? తెలియదు. మంత్రి, ఆయన ఒక ఐటీ మంత్రి. మామూలుగా తెలియదు సార్. ఏమి ఆయన గురించి ఏం తెలియకపోవడానికి ఏమి? ఆయన ఐటీ మినిస్టర్ కదా. మామూలుగా ఐటీ మినిస్టర్ అయినా నాకు తెలియదు. బందర్లో ఉన్నా కాబట్టి నాకు తెలియదు ఆయన గురించి. మరి ఆయన ఏకంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరకు వచ్చి ఫోటో తీసుకున్నారు కదా, ఆ విషయం తెలుదా? ఆయనే తెలియదు అన్న. ఇంకా ఆయన ఫోటో నాకు తెలియదు అసలు. సరే, ఇప్పుడు రోడ్డు మీద పవన్ కళ్యాణ్ గారు గుడివాడ అమర్నాథ్ గారు నడుచుకుంటూ వస్తా అంటే మీరు ఎవరితో ఫోటో తీసుకుంటారు? పవన్ కళ్యాణ్తో. మీరేమి అమర్నాథ్ గారితో? ఆయన తెలియదు. ఆయన అసలు ఎవరో కూడా తెలియదు. పేరు కూడా ఎప్పుడు వినలేదా? మామూలుగా పవన్ కళ్యాణ్తో ఫోటో తీద్దాం. ఏం పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడిగా ఒక ఫ్యాన్గా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఆయనతోనే తీద్దాం. జనసేన అభిమాని కాదు, ప్రజాస్వామ్యం. అయితే ఒక జనసేన అభిమాని హడావిడి చేయడం తప్ప, వచ్చి ఓటు వేయడం లేదని, సోషల్ మీడియాలో హల్చల్ చేయడం తప్ప బయటికి రావడం లేదని, ఒక సినిమా అభిమానిగానే చూస్తున్నారు తప్ప రాజకీయంగా పవన్ కళ్యాణ్కి ఓటు వేయడం లేదని చెప్తున్నారు. దానికి ఏమంటారు? అసలు గెలిపిస్తారు. సమయం ఉంది. డబ్బు తీసుకుని ఓటేయడం కరెక్టా? కాదు. తప్పేనా? ఏ విధంగా తప్పు? ఏ విధంగా అంటే ఇప్పుడు ఓటుని కొనుక్కోలేం కదా. 5 సంవత్సరాలు కొనుక్కుని ఓటు వేసినా సరే 5 సంవత్సరాలు మనం బానిసలాగా బతుకుతాం కదా. మరి వచ్చేసరికి ఏ ప్రభుత్వం రావాలంటారు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ. ఏం తెలుగుదేశం పార్టీ ఎందుకు? ఆల్రెడీ వచ్చింది. మాకు కృష్ణా యూనివర్సిటీ కట్టారు అద్భుతంగా. మాకు విజయవాడ హైవే లైన్ వేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. దాని గురించి ఈ మచిలీపట్నం పోర్ట్ అనేది జరుగుతుందా జరగదా? అసలు ఏం జరగదండి. మచిలీపట్నం పోర్టు ఆ ప్రభుత్వం వచ్చింది అదే చెప్పింది, ఇంకో ప్రభుత్వం వచ్చింది ఇదే చెప్పింది. ఇట్లా ఏండ్లు చెప్తాంటారు కానీ ఎవరు చేసింది లేదు అంటున్నారు మచిలీపట్నం పోర్టుని. మరి ఈసారి జరుగుతుందా? చేసి చూపించేదాకా మనం ఏం చెప్పలేం. చేసి చూపించాలి. అయితే చేసి చూపించేదాకా మనం ఏ మాట చెప్పలేం. పెర్ని నాని గారు వాళ్ళ కొడుకు పెర్ని కిట్టు గారిని దింపుతున్నారు కదా ఈసారి ఎమ్మెల్యేగా.
తెలియదండి. తెలీదా విషయము? పెర్ని కిట్టు గారు తెలీదా అసలు? పేరుని కిట్టు గారు తెలుసు. తెలుసు, మరి ఎమ్మెల్యేగా వస్తున్నారన్న విషయం తెలీదా మీకు? తెలియదు సార్. తెలీదా? తెలియదు. పెర్ని కిట్టు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటే తెలీదా? తెలుసు కానీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా అని తెలియదు. ఎమ్మెల్యే అభ్యర్థికి తెలీదా? తెలియదు. మరి పెర్ని నాని గారే సపోర్ట్ చేస్తున్నారు పెర్ని కిట్టు గారికి. చేస్తున్నారు. చేస్తున్నారని తెలుసు కానీ ఎమ్మెల్యే అభ్యర్థి అనే విషయం తెలియదు. తెలియదు. వాళ్ళ పోటీ చేస్తే గెలుస్తాడా? ఏం గెలవరు. గెలవలేరా? గెలవరు. ఏం కారణం ఏమి? ఆయన యువత తిరగడం లేదా? ఏం చేస్తున్నారు? బందరికి ఏం చేశారు? అందరికైతే ఏం చేయాల. ఏం చేశారు? ఏం చేశారు? అసలు ఏమి ప్రజల్ని పట్టించుకోవడం లేదా? అసలు ఏం చేశారు బందరికి? ఆ పరిస్థితిలో ఉన్నారు అయితే. సరే, ఏం చేయలే. అడిగేసిన అలా ఉంది పరిస్థితి. అయితే ప్రస్తుతం మజిలీపట్నంలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? కొల్లు రవీంద్ర. కొల్లు రవీంద్ర గారు. ఏం ఆయన వస్తే మంచిగా చేస్తారా? నెంబర్ 1గా. నెంబర్ 1గా అనేసినారు. ఖచ్చితంగా ఆయన ఏమేమి చేశారు మన బందరికి తీసుకొచ్చినా ఆయనే కదా ఫండ్స్. కృష్ణా యూనివర్సిటీ వాటర్ ట్యాంకులు ఎన్నో కట్టించారు, రిజర్వాయర్స్. ఇప్పుడు మంచినీటి ఎండాకాలంలో మంచినీటి ప్రాబ్లం లేదంటే ఎన్నో రిజర్వాయర్స్ కట్టించారు ఆయన. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఎలా ఉంది నా రాష్ట్రంలో? అంతా బాగుందండి. చక్కగా అన్ని పథకాలు కానీ ఏదైనా కానీ పథకాలు కానీ అన్ని అమ్మ ఒడేంటి ఇదేంటి నా ఇంట్లో నాకు జరుగుతున్నాయి. మీకేమేమి జరిగినాయి? అమ్మ ఒడి పడింది, తర్వాత పిల్ల ఈ పడినాయి, తర్వాత మళ్ళీ డోక్రా మహిళలు ఉంది మా మిస్సెస్, ఆమెకి డోక్రా ఈ పడినాయి. అది ప్రస్తుతానికి అది ఏది కావాలంటే అది ఇంతవరకు దీంట్లో ఉన్నప్పుడు ఈ వాలంటీర్లు కూడా చాలా బాగా చేస్తున్నారు. మనకి ఏది కావాలని ఇంతవరకు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నానా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని పిల్లలకి చాలా బాధగా ఉండేది. వాళ్ళ స్పాట్లో వీళ్ళు కావాలని తెచ్చిస్తున్నారు వాలంటీర్లే చేస్తున్నారు. పలానా సమస్య ఏదైనా వాటర్ రాకపోతే వాటర్ చెప్తే పలానా ఏదైనా ఇదేంటి ఇది పలానా ట్యాంకులు కూడా తెప్పిస్తున్నారు. మనకంతా బాగా జరుగుతుంది. అది పరిస్థితి. మీరు కొంచెం వయసులో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, కొల్లు రవీంద్ర గారికి పెర్ని నాని గారికి తేడా ఏమి? అదేమో ఈ బస్సు మట్టుకే ఆయన ఎవరు కొల్లు రవీంద్ర చేసినారా బస్సులు? బస్ అంటే బస్సు అంటే తెలుసుగా మట్టి నాగి మట్టి నాని గారు పేరు నాని అది బస్సుగా అట్లా కొడితే ఏమవుద్ది, ఇది అతుక్కుంటుంది ఎవరో నాని గారు, అదేమవుద్ది చలా చెదరైపోద్ది. అది పరిస్థితి. ఆయన నెట్వర్క్ అట్లా ఉంటుంది. ప్రతి గడపకి వెళ్ళి ప్రతి ఇది కానీ కిట్టు కానీ ఇది కానీ చాలా చాలా బాగా జరుగుతుంది. అది పరిస్థితి. అంటే నాని గారు ఇంటింటికి వచ్చినారు, రవీంద్ర గారు ఏం రాలేదా? రవీంద్ర గారు ఏంటంటే చేయి చూపిస్తాడు, ఆయన ఫోన్ ఇట్లా చూసుకుంటాడు. ఇది పరిస్థితి. ఏం చేయలేదంటారు ప్రజలకి ఏం చేశాడు? ఏదైనా చేస్తే ప్రస్తుతం పెర్ని కిట్టు గారు చేస్తున్నారా? ఎవరో కిట్టు గారు ప్రతి గడపకి ప్రతికి ఇది కానీ మొత్తం సమస్యలు ఏంటన్నా కానీ చూస్తున్నారు. అది పరిస్థితి. వచ్చేసరికి ఎవరు నెక్స్ట్ ఎమ్మెల్యే? అదే చెప్పారు కదా అంతకుముందు. ఇప్పుడు నాని గారే చేయనన్నారు, కిట్టు గారు అని మేము అనుకుంటున్నాం. అంతా జగన్ గారి ఇష్టం. దాని పరిస్థితి మచిలీపట్నం పోర్టు గురించి ఏమంటారు? పోర్టు అంటే ఇంతవరకు అందరు శంకుస్థాపన చేసిన వాళ్ళ పనులు కూడా ఎంట్రన్సే మొదలెట్టారు. ఈ శంకుస్థాపన నేను వారంగా వస్తుంది అది. అంతేగాని మొదలెట్టిన గొప్పోడు కానీ ఏదో ఇది చేసినోడు గొప్పోడు కాదుగా. అది ఇప్పుడు రన్నింగ్ జరుగుతుంది. ఇప్పుడు మన అది మెడికల్ కాలేజీ అది ఆల్రెడీ చాలా వరకు అయిపోయింది పని.